దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము 2 రాజుల పుస్తకము 20 అధ్యాయము 5వ వచనం. నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. చూడండి, దేవుడైన యెహోవా రాజు అయినటువంటి హిజ్కియాతో ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. రాజు అయినటువంటి హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలిగినప్పుడు అతని యొద్దకు దేవుడు యెషయా ప్రవక్తను పంపించి, ఇదిగో నీవు మరణం కాబోతున్నావు, కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెషయా ద్వారా దేవుడు హిజ్కియాతో మాట్లాడారు. వెంటనే హిజ్కియా గోడ తట్టు తన ముఖం తిప్పుకొని, ప్రభువా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకున్నానో, నీ దృష్టికి సమస్తము నేను ఎట్లు జరిగించుతునో, అనుకూలంగా నేను ఎలాగా నడుచుకున్నానో నీకు తెలుసు కదా అని చెప్పి దేవునికి ప్రార్థించాడు. వెంటనే హిజ్కియా ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుడు వెంటనే మరలా హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించారు. చూడండి, హిజ్కియా మరణమవుతున్నావు నీవని చెప్పినటువంటి దేవుడే మళ్ళా హిజ్కియా ప్రార్థన చేసి దేవునికి తన యొక్క పరిస్థితిని వివరించినప్పుడు వెంటనే దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించారు. ఇది ఎంత గొప్ప అద్భుతం! మీ జీవితంలో కూడా, మనందరి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలను చెయ్యాలనుకుంటున్నారు. దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే దేవుని యొక్క అనుగ్రహం మనం పొందుకొని ఆయన కృపచేత మనం నింపబడి జీవించాలంటే హిజ్కియా వలె మనం కూడా యథార్థ హృదయులై సత్యముతో దేవుని సన్నిధిలో నడుచుకునే వారిగా ఉండాలి. అలాగే దేవుని దృష్టికి అనుకూలంగా సమస్తము జరిగించేవారుగా మనం ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థన కూడా దేవుడు వెంటనే జవాబును ఇస్తారు. మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రజలుగా ఉంటున్నటువంటి అనేక మంది ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రజలైనటువంటి వారు యథార్థ హృదయులై సత్యముతో నడుచుకొని దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలనేది మర్చిపోయేవారుగా ఉంటూ ఉన్నారు. కానీ హిజ్కియా ద్వారా దేవుడు నేర్పిస్తున్నాడు, మీ యొక్క ప్రార్థనకి నేను వెంటనే జవాబు ఇవ్వాలంటే మీరు కూడా యథార్థ హృదయులుగా సత్యముతో నా సన్నిధిలో నడుచుకోనండి. మరి నా యొక్క దృష్టికి సమస్తము కూడా అనుకూలంగా మీరు జరిగించండి, తప్పకుండా మీ ప్రార్థన నేను వింటాను, మీకు జవాబిస్తానని ప్రభు వివిధ కాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క మరి వాక్యములో ఆయన యొక్క మాటలు కానీ ఏది కూడా ఎప్పుడూ నిరర్థకము కానేరదు. ఎవరి క్రియలు బట్టి వారికి ఆయన ప్రతిఫలం ఇస్తారు. కనుక ఈ సమయమందు మీరు కూడా ఎలాంటి శ్రమలో ఇబ్బందులో ఉన్నారో ఆ శ్రమలో ఇబ్బందిని బట్టి మరి దేవుని సన్నిధిలో ఎంతగా ప్రార్థించినా దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదని విసిగి వేసారిపోయి ఉండొచ్చు. కానీ ఒక్కసారి మీ ప్రవర్తనను సరిచూసుకోనండి. మీ యొక్క సమస్త విషయాలను ఒక్కసారి పరిశీలన చేసుకోనండి. మీరు హిజ్కియా వలె యథార్థ హృదయులై సత్యముతో దేవుని సన్నిధిలో నడుచుకుంటున్నారా? ఒకసారి మీరు సరిచూసుకోనండి. అలాగే దేవుని దృష్టికి అనుకూలంగా మీరు సమస్త విషయాల్లో జరిగించేవారుగా ఉంటూ ఉన్నారా? అంటే మిమ్మల్ని బట్టి, మీ ప్రవర్తన బట్టి, మీ స్వభావాన్ని బట్టి, మీ క్రియలు బట్టి దేవుడు సంతోషిస్తున్నారా? దేవుని యొద్ద నుంచి ఆయన కృపను పొందుకొని ఆ యొక్క నీతి క్రియలను మనం కలిగి ఉంటూ ఉన్నామా? ఇదంతా కూడా మనం పరిశీలన చేసుకొని మనము సరిదిద్దుకున్నట్టయితే తప్పకుండా మనం చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. వారికి, వారి కుటుంబాలకి ఎంతో మీ సన్ని తోడుగుంచండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. త్రాగుడని వ్యసనాలు బందీలైపోయినటువంటి వారిని బంధకాల నుంచి విడిపించండి. విచారమనే ఉరులో ఉన్నటువంటి వారిని ఉరుల నుంచి విడిపించండి. అయ్యా, అపవాది క్రియలతో పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది ఎంతో దయచేయండి. అయ్యా, నీ బిడ్డలు మీరే ఆశీర్వదించమని, దీవించమని, కాపాడమని సమస్తము నీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.